ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ దృష్టి పెట్టింది. రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న నేతలను కమిటీ ముందుకు పిలిచారు. చైర్మన్ మల్లు రవి తాడో పేడో తేల్చుకోవాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. దీంతో కమిటీ ఏం తేలుస్తుంది అనే అంశంపై ఉత్కంఠ రేగుతోంది. కొండా మురళికి వ్యతిరేకంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై రేపు చర్చించనుంది క్రమశిక్షణ కమిటీ. కొండా దంపతులు ఎమ్మెల్యేల మధ్య విభేదాలతో జిల్లాలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. 2 వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టింది క్రమశిక్షణ కమిటీ. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తోనే క్రమశిక్షణ కమిటీ సభ్యులను కలవాలని వరంగల్ జిల్లా నేతలు నిర్ణయించుకున్నారు. ఇక వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ దృష్టి పెట్టింది. రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, కొండా మురళి అంశానికి రేపు తుది అంకం అనుకోవచ్చా? ఏంటి పూర్తి డీటెయిల్స్? జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీకి సంబంధించి రేపు కొంత కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటీవలనే కొండా మురళి కూడా క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుకి అనుగుణంగా వివరణ కూడా ఇచ్చారు. ఆ వివరణ మీద 2 రోజుల క్రితం జరిగినటువంటి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. వాటన్నిటి మీద కూడా క్రమశిక్షణ కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరికీ కూడా రేపు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని సూచించారు. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతుంది క్రమశిక్షణ కమిటీ. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులంతా కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. రేపు కొండా మురళి చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా చూడొచ్చు. ఎందుకంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా పార్టీకి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా తాడోపేడో తేల్చండి, ఉంటే కొండా మురళి వాళ్ళు కానీ లేదంటే మేము తేల్చండి అని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు క్రమశిక్షణ కమిటీ సమావేశం అవుతుంది. అందులోనూ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఈ సమావేశానికి పిలుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు కొండా మురళి ఇచ్చినటువంటి లేఖ మీద ఆ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు చెప్పేటువంటి అంశాలు, వచ్చినటువంటి ఫిర్యాదులపై కూడా అందరి అభిప్రాయాలను తీసుకోబోతున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ అభిప్రాయాన్ని కూడా ఇటీవలనే క్రమశిక్షణ కమిటీ నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ సేకరించిన తర్వాత క్రమశిక్షణ కమిటీ ఒక చర్య తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అటు కొండా మురళిని పదే పదే చేస్తూ వచ్చినటువంటి కామెంట్కు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత కట్టడి చేయాలనే ఒత్తిడి కూడా పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎమ్మెల్యేల అభిప్రాయాలు, అటు కొండా మురళి ఇచ్చినటువంటి వివరణ, వీటన్నిటి మీద బేరీజు వేసుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతలో అందరినీ పిలిచి మాట్లాడమనేటువంటి ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలందరినీ కూడా రేపు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని సూచించారు. రేపు 11 గంటలకు గాంధీ భవన్లో సమావేశం ఉంది. ఆ సమావేశానికి వరంగల్ నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. రేపు 5వ తేదీ వరకే ఏదో ఒకటి తేల్చాలని డెడ్ లైన్ పెట్టినటువంటి నేతలు రేపు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో రేపు కూడా ఇదే అంశంపై పట్టుబట్టేటువంటి అవకాశం కనబడుతుంది. చారి, అయితే ఇప్పటికే కొండా మురళి అని చెప్పాలనుకుని చెప్పారు తప్పితే పార్టీ అడిగిన ప్రశ్నలకు కానీ వాళ్ళు అడిగిన సంజాయిషి కానీ ఇవ్వలేదని చెప్తున్న నేపథ్యంలో రేపు ఒకవేళ కొండా దంపతులకు సంబంధించి వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటే కొండా దంపతులు ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? కమిటీ వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశము ఉండకపోవచ్చు. ఎందుకంటే రేపు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, అలాగే పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఓ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే లేక మొదట కామెంట్ చేసినటువంటి కొండా మురళి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కొంత ఆయన ఒక అడుగు వెనక్కి వేశారనేటువంటి ఫీలింగ్లో క్రమశిక్షణ కమిటీ ఉంది. ఎందుకంటే ఇటీవల 16 పేజీల లేఖని క్రమశిక్షణ కమిటీకి కూడా అందించినటువంటి నేపథ్యంలో ఆ లేఖ యొక్క సారాంశం కూడా అదే అనేటువంటి ఫీలింగ్లో క్రమశిక్షణ కమిటీ ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఎమ్మెల్యేలకు ఆ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వివరిస్తారు. అలాగే ఆ ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత
పార్టీ నాయకత్వానికి అటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయాన్ని చేరవేసిన తర్వాత మాత్రమే చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కూడా ఖర్గే కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఎవరైనా సరే పార్టీని కాదని ఎవరైనా ఉల్లంఘిస్తే, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వివరించాలనే సూచన కూడా చేశారు. కాబట్టి చర్యలు ఎలా ఉంటాయనే దానికి సంబంధించి రేపు సమావేశము ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని బట్టి ఓ నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద